ఒకవైపు అమ్మ పాలివ్వు అంటూ ఇంట్లో చెల్లెలు ఊయలు ఊపుతూ ఆడుకున్న ఆ పసికున్న ముద్దు ముద్దు మాటల దృశ్యాలు అందరి కళ్ళను తడిపేస్తున్నాయి. మరోవైపు ఆ కంటిపాప కనిపించకుండా పోయి 5 రోజులు గడుస్తున్నా ఇంకా ఏ ఆచూకీ లేకపోవటంతో దొండవాక పరిసరాల్లో గుండెల్ని పిండేసే నిశ్శబ్దం అలుముకుంది. ఆ గారాల పట్టి 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన తీరు, ఆ తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు వింటుంటేనే వర్ణనాతీతమైన వేదన కలుగుతుంది. ఉదయం వేళ నాన్న నాన్న అంటూ తండ్రి వైపు పరుగు తీసిన ఆ చిరునవ్వులు మధ్యలోనే ఎటు మాయమైపోయాయో తెలియక ఆ కన్నతల్లి గుండె చెరువవుతుంది. బిడ్డ కళ్ళ ముందు ఎప్పుడు కనిపిస్తుందోనని ఆశగా ఎదురుచూస్తూ అన్నపానీయాలు మానేసి ఆ తల్లిదండ్రులు పడుతున్న నరకయాతనను చూడటం ఎవరితరమూ కావటం లేదు. చుట్టూ దట్టమైన కొండలు, ఏపుగా పెరిగిన తోటలు, అటవీ మార్గాల మధ్య ఆ పసిప్రాణం ఎంత దూరం నడవగలదు? ఎక్కడైనా తెరిచి ఉన్న బావుల్లో పడిపోయిందా, లేక ఎవరైనా ఆశ చూపి ఎత్తుకెళ్లారా అనే ఊహాగానాలు తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. వందలాది మంది సిబ్బంది కొండలెక్కి దిగుతూ తోటలన్నీ జల్లెడ పడుతున్నారు. ఆకాశం నుంచి కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేసినా ఇంకా ఆచూకీ లభించకపోవడంతో పరిస్థితి ఎంత గంభీరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. స్థానికంగా ఉండేవాళ్ళెవరైనా పాపను దాచారా అన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతుంది. ఆ మధ్య ఒకరు కొండల్లో పాప ఏడుపు విన్నానని చెప్పిన మాటలు ఈ ఆందోళనను మరింత పెంచాయి. ఈ మొత్తం మిస్టరీలో ఇప్పుడు ఆ పెంపుడు కుక్క ప్రవర్తన అధికారులకు, స్థానికులకు పెద్ద సవాలుగా మారింది. 3 రోజుల తర్వాత ఒంటరిగా ఇంటికొచ్చిన ఆ శునకం ఏదో ఆనవాళ్ళు ఇవ్వాలని చూస్తుందా, లేక తన చిన్న యజమాన్ని కాపాడుకోవటానికి ఆరాటపడుతుందా అనేది అర్థం కావడం లేదు. కనిపించిన వారిపై దాడికి దిగటం, అంతలోనే మళ్లీ కొండల్లోకి పారిపోవడం చేస్తూ అది తీవ్ర గందరగోళాన్ని సృష్టించింది. రెండోసారి ఇంటికి వచ్చినప్పుడు పాప తల్లిపై దాడి చేసి నోటితో ఆమె చున్నీని లాగి కొండవైపు పరిగెత్తడం చూస్తే నాతో రండి, నా చిన్నారి అక్కడే ఉంది అని తన భాషలో మొరపెట్టుకుంటున్నట్లుగా అనిపిస్తోంది. చివరకు అధికారులు ఆ కుక్కను సురక్షితంగా బంధించి దాని కదలికలపై నిఘా పెట్టారు. ఒకవేళ ఎవరైనా పాపను అపహరించి ఉంటే ఈ పెంపుడు కుక్క ఇంతకాలం ఎక్కడుంది, ఎందుకు ఆలస్యంగా వచ్చింది, కొండల్లో ఏవైనా ప్రమాదాలు జరిగాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ ఆ పెంపుడు కుక్క పదే ఇంటికి తిరిగి రావటం చూస్తుంటే తమ చిన్నారి ఎక్కడో ఒక చోట సురక్షితంగా సజీవంగానే ఉందనే ఆశ కన్నవారిలో చిగురిస్తోంది. దట్టమైన అడవిలో ఏ ఆపద ఉన్నా, రాతి గుండెల మనుషులున్నా ఆ మూగజీవి చూపిన విశ్వాసం తోడే ఆ చిన్నారి జ్ఞానేశ్వరి క్షేమంగా, సురక్షితంగా మళ్ళీ అమ్మ ఒడికి చేరాలని, ఆ ఇంట మళ్ళీ నవ్వులు పూయాలని ఆశిస్తూ ఆ దేవుణ్ణి మనమందరం మనసారా ప్రార్థిద్దాం.